దేవుని యొక్క మహాకృప చేత వారిలో బహుశా అగ్రగణ్యుడు అనుకుంటాను, మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయనతో పాటు మరికొందరు కూడా, మరొక ఇద్దరు కూడా వెళ్ళారు. వెళుతూ వెళుతూ వారు ఏం తీసుకొని వెళ్ళారో తెలుసా? అంటే వారితో పాటు ఒక బైబిల్ని తీసుకొని వెళ్ళారు. బైబిల్తో పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ద్రాక్షరసమును కూడా తీసుకొని వెళ్ళారు. మొట్టమొదట అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసే పని ఏంటి అంటే, ప్రప్రథమంగా బైబిల్ చదవాలి అని వారు నిశ్చయితతో వెళ్ళారు. ఎంత సిద్ధపాటు అండి! ఒక అద్భుతమైనటువంటి సిద్ధపాటు. ఇక వెళ్ళి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దృశ్యాన్ని తిలకించాయి, పేపర్లలో చదివాయి, గొప్పగా చెప్పుకున్నాయి. ఇక చదివాక ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రొట్టె ద్రాక్షరసమును జ్ఞాపకం చేసుకొని, ఆయన యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొని భుజించిన తర్వాత వారు అన్నారు వెంటనే హల్లెలూయా అన్నారు. ఏమన్నారు అంటే, దేవుని నామమునకు మహిమ కలుగును గాక, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రభువును కనపరిచారు. అంటే వారి యొక్క హృదయాలు ఎటువంటి ఆనందంతో నిండిపోయాయి. ఎవరిని కనపరుస్తున్నారు వారు అంటే, దేవుణ్ణి కనపరుస్తున్నారు. అప్పుడు ఆ చంద్రమండలం మీద మొట్టమొదటిగా అడుగు వేసినటువంటి ఆ అడుగు ఇప్పటికీ ఉన్నది. ఎందుకు అంటే, అక్కడ వర్షాలు రావు, అక్కడ భూకంపాలు కలగవు, అక్కడ ఏవి కూడా సంచరించవు. కాబట్టి ఆ అడుగును ఇప్పటికీ వెళ్ళినటువంటి వారు చూస్తున్నారు. అది ఎంత ప్రాముఖ్యమైనది మొట్టమొదటి అడుగు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా తీశారు, ఆ పేరు గుర్తులేదు నాకు. హెలికాప్టర్ నుండి దిగగానే వెంటనే తన ఊరికి వెళ్ళిన తర్వాత క్రిందకు వంగి భూమిని ముద్దు పెట్టుకున్నాడు, తన సొంత గ్రామం అని. కదండి, సినిమా చూసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది, నవ్వుతారు కూడా, మంచిది. అయితే చంద్రమండలం మీదకి ఎక్కి మొట్టమొదటి అడుగు పెట్టడము మానవ చరిత్రలో అనూహ్యమైనది అని అందరూ భావించారు కదా. గొప్పదా కాదా చెప్పండి? చాలా గొప్పది. కానీ ఆ ముగ్గురిలో ఒక ఆయన క్రిందకు వచ్చిన తర్వాత, భూమి మీదకి చేరుకున్న తర్వాత వెంటనే యెరూషలేముకు వెళ్ళాడు. వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారు నడయాడినటువంటి ఆ యొక్క ప్రదేశాల్లో తిరుగుతూ ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ అంటే, మనిషి చంద్రమండలం మీదకి ఎక్కడము అనూహ్యమైనది కాదు, గొప్ప విషయం కాదు. మరి ఏది గొప్ప విషయము అంటే, సకల లోకాలను కూడా కలగజేసినటువంటి ఆ దేవదేవుడు పరలోకమును విడిచి ఈ భూమి మీదకి రావడమే అనూహ్యమైనది, గొప్ప విషయం అన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి, ఎంత గొప్ప విషయం. మరి ఈరోజు ప్రత్యేకత దేనికి? సురేష్ అన్న పుట్టినరోజుకు ప్రత్యేకత, అంతేనా? దానికంటే ప్రత్యేకత, గొప్ప విషయము దేవుడు ఈ భూమి మీదకి రావడం, ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటించడం, ఆయనను నమ్ముకోవడం, విశ్వసించడము అంతకంటే గొప్ప ప్రత్యేకత. మన జననం ప్రాముఖ్యమైనదే, మనం ఈ భూమి మీద పుట్టడం చాలా ప్రాముఖ్యమైనదే. మన జననము కంటే ప్రాముఖ్యమైనది, ఎంతో అనూహ్యమైనది, విలువైనది ఎవరి జననం? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఈరోజు మనం కొత్త బట్టలు కొనుక్కొని చక్కగా రెడీ అయ్యి కదండి, స్ప్రే కొట్టుకొని, అంతేనా, మంచి సంస్కృతితో కూడినటువంటి వస్త్రాలను ధరించుకొని మనకున్నటువంటి స్థాయిలో వేడుక జరుపుకోవడానికి కాదంటారా? అవునా కాదా? అవును. సరే, పిండి వంటలు చేసుకోవడానికి, ఇల్లును అలంకరించుకోవడానికి. అయ్యో అన్నా, చెప్పిందే చెప్పి అంతేనా?
ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన యొక్క చరిత్ర తరగనిది. ఎందుకు ఆయన జననం జరిగింది అంటే మనము తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, గంతులు వేయడానిక? ఈరోజు ప్రపంచమంతా అదే మిరుమిట్లు కొలిపేటువంటి విద్యుత్తు కాంతుల మధ్య వారి యొక్క ఇంటిని అలంకరించుకుంటున్నారు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని ఎవరిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారట? దేవదేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారట. అంటే ఇవన్నీ కూడా ఎవరు కల్పించినవి? క్రిస్మస్ ట్రీ ఎవరు కల్పించింది? క్రిస్మస్ తాత ఎవరు కల్పించారు? ఇంటిపైన స్టార్ను ఎవరు పెట్టుకొనమని చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాలు చేయకుండా, ఆయన మాట ప్రకారం బ్రతకకుండా, మనుషులు ప్రవేశపెట్టినటువంటి అనేక సిద్ధాంతాల గలిబిలిలో ఈరోజు మనిషి ముక్కలవుతున్నాడు. ప్రియులాడు, ముక్కలైపోతున్నాడు. అదే వేదం అనుకుంటున్నాడు, అదే సత్యం అనుకుంటున్నాడు, అదే వాస్తవం అనుకుంటున్నాడు. తన భ్రమలో ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన పరమార్థాన్ని మర్చిపోతున్నాడు. తింటేనే పండగ, కొత్త బట్టలు వేసుకుంటేనే పండగ, త్రాగితేనే పండగ, కొత్త అల్లుడిని మన ఇంటికి పిలిచి కొత్త బట్టలు కూతురుకు అల్లుడికి పెడితేనే పండగ. ఏమండి, ఇదేనా క్రీస్తు జననాన్ని గురించినటువంటి పరమార్థం? ఆయన జననం ఎందుకు జరిగిందట ఆలోచించేటువంటి తీరికలు మనకున్నాయా? లేవు. మన బాధలు, మన కష్టాలు, మన సంతోషాలు, మన అపార్థాలు, అంతేనా అండి? ఇంకేమీ లేవా? బైబిల్ను ఎందరో ప్రాణ త్యాగాలు చేసి ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క గ్రంథాన్ని మన చేతులకు అందించారు. ప్రియులారా, ఈ గ్రంథము ఒట్టిగే మన చేతుల్లోనికి రాలేదు. అలవోకగా, అనాలోచితంగా, ఒక యాదృచ్ఛితంగా రాలేదు మన చేతుల్లోకి. అందులోను రాయబడినటువంటి దేవుని యొక్క చరిత్ర, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ, పునరుద్ధానాలు, ఆయన బోధలు మానవ జాతి తెలుసుకోవాలి, తరతరాలు తెలుసుకోవాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ఎందరో గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారు. మన భారతదేశానికి జాతిపిత ఎవరట? ముసలాయన. కర్ర పట్టుకొని ఉంటాడు కదా. దేనికి కర్ర పట్టుకొని? ప్రతి హైవేలో ఉండేది కాకులను కొట్టడానికి. పిల్లలు అంటారు కదండి. ఆయన నూతన నిబంధనలో ఉన్నటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయమును చదివి బహుగా ప్రభావితమయ్యాడు. ఉప్పు సత్యాగ్రహము చేయడానికి కీలకంగా ఆయనను ప్రేరేపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలు. అనుసరించాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఎందరో మహానుభావులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించి గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనకు తెలిసినవి చాలా అరుదు, ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. వాటిల్లో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహానాయకుడు, ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశారు. ప్రబోధ రత్నాకర్ అనేటువంటి పుస్తకం. ఏ పుస్తకం? ప్రబోధ రత్నాకర్ అనేటువంటి పుస్తకం. ఆయన అంటాడు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చదివిన తరువాత పాపాత్మురాలైనటువంటి స్త్రీ
ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అత్తరు తీసుకొని వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ, తన కుర్రలతో వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ, తన దగ్గర ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి అత్తరును తన యొక్క పాదాలకు రాస్తూ తన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. ఏం చేసిందట? తన కన్నీళ్లతో ఆయన యొక్క పాదాలు కడిగిందట. తన కురులతో ఆయన యొక్క పాదాలను తుడుస్తుందట. తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి అత్తరును తీసుకొని వచ్చి, ఇక ఇది ఎవరికి కూడా చెందడానికి వీల్లేదు. ఇంతకాలం నా సొంత అవసరతలకు వాడుకున్నాను, ఇక ఇప్పుడు ఆ అవసరతలు నాకు అవసరం లేదు. ఈ యొక్క విలువైనటువంటి అత్తరు ఎవరికి ఉపయోగకరంగా, ఎవరి కొరకు వాడబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల దగ్గర ఆ పాదములకు రాయాలి. వ్రాసిన తర్వాత అతని పాదములను ముద్దు పెట్టుకుంటున్నది అనేటువంటి విషయము చదివిన తర్వాత స్వామి వివేకానంద గారు ఆ పుస్తకంలో ఏమన్నారంటే, నేను గనక ఆ కాలములో 2000 సంవత్సరములకు పూర్వము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చిన నాడు నేను గనక పుట్టి ఉంటే నా గుండెను చీల్చి నా రక్తముతో ఆయన పాదాలు కడిగేటువంటి వాడిని. అంటే ఎంత గొప్ప స్టేట్మెంట్! అంటే ఆయన ఎంత ఉన్నతమైన వాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మానవ జాతి కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి, పరలోకాన్ని విడిచి వచ్చినటువంటి ఆయన యొక్క త్యాగానికి నేనేమి ఇవ్వగలను? ఏమిస్తే సరిపోతుంది? నా గుండెను చీల్చి నా రక్తముతో ఆయన యొక్క పాదాలు కడిగేటువంటి వాడని అని ఎంతటి ఆవేశముతో చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రియులారా, ఈ మానవ చరిత్రలో ఎందరో స్టేట్మెంట్స్ కదిలించబడ్డారు. ఈరోజు మనము ఏ విధంగా కదిలించబడుతున్నాం? ఎందుకు ఆరాధిస్తున్నాం? ఇక రండి ప్రియులారా, కొన్ని నిమిషాలు దేవుని మాటలను గురించి మనం ఆలోచించడానికి సిద్ధపాటు కలిగిందాం. ఆలోచించుదాం. లూకా గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయమును 10వ వచనమును చదువుకున్నాము. అటు తర్వాత మొదటి తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము కూడా చదువుకున్నాము. అంటే మధ్యలో ఉండడము ఎంత సంతోషం అంటారు? పెద్దవాళ్ళు అంటారు, నాన్న ఎవరి మధ్యకైనా వెళ్ళు, కానీ భార్యాభర్తల మధ్యలోకి మాత్రం వెళ్ళొద్దట. అంతేనమ్మా? ఎవరి మధ్యకి వెళ్ళొద్దు. మరి వారు గొడవ పడుతూ ఉంటే వారిని గాలికి వదిలేయడమేనా? తల్లిదండ్రులు అంటారు, వారు గొడవ పడుతున్నప్పుడు కన్నబిడ్డలు చూసి తట్టుకోలేక అడిగితే వారంటారు, మేము మిమ్మల్ని కన్నాము కానీ మీరు మమ్మల్ని కనలేదురా, మేము గొడవ పడతాము కాసేపు, నా భార్యను నేను కొడతాను, నా భర్తను నేను అంటాను, మధ్యలో నువ్వెవరు? ఎంత గొప్ప సమంజసమైందండి ఇది! న్యాయమే అంటారా? భార్య భర్తల మధ్యలోనికి వెళ్ళొద్దు, తల్లిదండ్రులు గొడవ పడుతుంటే వారి మధ్యలోనికి వెళ్ళొద్దు, ఎవరు గొడవ పడ్డా వారి మధ్యలోనికి వెళ్ళొద్దు, సమాధానపరచొద్దు. అంతేనా? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఇదే మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అంటే మనం ఒకవేళ సమాధాన పరచకపోయినట్లయితే, మనకేమి కూడా పట్టనట్టు ఉన్నట్లయితే మనం దేవుని పిల్లలమా? కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యగా వచ్చారు అంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించాలి పిల్లరా.
ఎంత త్యాగపూరితమైందో ఆలోచించాలి. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఇక్కడ తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే పౌలు గారు చెబుతున్నాడు తిమోతితో, నాన్న తిమోతి, నా కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా, నేను బహుగా ఇష్టపడినటువంటి నా కుమారుడా, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్య వర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు, మధ్యవర్తి. మధ్యలో నిలబడితే ఎవరి వైపు మాట్లాడాలి? అటు మాట్లాడితే వీరికి కోపము, ఇటు మాట్లాడితే వారికి కోపం. వదిలేయ్యా, ఎవరితో మాట్లాడండి, మీ ఇష్టం మీది, మీరు కొట్టుకొని ఏమనగండి అంటామా మనం? అనము. ముందు నొయ్యి ఎన్ని సామెతలు తప్పించుకోవడానికి. తానొవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు. అబ్బా, ఎంత ఆనందమో. నీ పని నువ్వు చూసుకోరాదు, వాళ్ళ సంగతి నీకెందుకు? ఊరి మీద విషయాలన్నీ కూడా నీకే కావాలి, అంతేనా? తప్పించుకు తిరగాలి. మరి ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పించుకొని తిరిగినట్లయితే, ఆయన స్థానములో ఆయన ఉన్నట్లయితే ఈరోజు మనకు గొప్ప రక్షణ వచ్చేదా? ఇప్పుడు మీ ముందుకు మరికొన్ని విషయాలను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 6వ వచనంలో ఉన్నటువంటి మాట మనందరికీ కూడా తెలుసు. ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన స్టాండర్డ్ ఏంటిది? దేవునితో సమానుడు, దేవునితో సమానుడు. అంటే దేవుడు ఎంతటి స్థాయి కలిగినటువంటి వాడు అంటారు? బైబిల్ ఏం చెప్పిందంటారు? ఒక్కసారి చూద్దాం ప్రియులారా, ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి ఇదే పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే పౌలు గారు చెబుతున్నాడు తన ఆత్మీయ కుమారునికి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేడు, ఎవడునూ చూడనేరడు. మనుషులు చూడడానికి ఏమాత్రము కూడా అసలు సమీపించడానికి కూడా ఈ యొక్క మనిషికి ఏం లేదు, ఎటువంటి అర్హత లేదు. సూర్యుని చేరగలమా అండి ఈ యొక్క మనిషి? సూర్యుని తాకగలడా? ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎండలో ఒక 2 గంటలు నిలబడితే మనం నిలబడగలమా? ఉన్న పాటున ఉన్న చోటనే కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి. అంటే సూర్యుడు ఎంత శక్తిమంతుడో, సూర్యుని కంటే కొన్ని వేల కోట్ల రెట్ల శక్తిమంతుడు దేవుడు. ఆయనను చేరాలంటే సాధ్యమా? ఏమాత్రం కూడా సాధ్యపడదు అని పౌలు గారు చెబుతున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారు ఎవరు అంటే ఆయనతో సమానులే ఆయన దగ్గరికి వెళ్ళగలరు. ఆయనతో సమానమైనటువంటి అర్హత, హోదా కలిగినటువంటి వారే వెళ్ళగలరు. మరి అటువంటి హోదా కలిగినటువంటి వారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే.
మనుషులలో ఎవడు కూడా ఆయనను చూడలేదు, ఈ కాలమందైనను ఏ కాలమందైనను ఆయనను చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయన స్వరము ఈ యొక్క మానవ జాతి ఇప్పటి వరకు వినలేదు. మరి ఆయనతో సమానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనందరికీ కూడా అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మనం అందరం కూడా కరెంటును వాడుతున్నామండి. అసలు కరెంటు లేకపోతే మనిషి మనుగడే లేదు కదండి. హై వోల్టేజ్ పవరు డైరెక్ట్గా పవర్ ప్లాంట్ నుంచి వస్తున్నటువంటి ఆ పవర్ను ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోవడం కాదు, సుమారుగా 1 మీటరు 2 మీటర్ల దూరం ఉండగానే మనిషి బూడిదైపోతాడు. మళ్ళీ అదే కరెంటుతో నీ నొప్పి నా నొప్పి తగ్గాలంటే హీటు పెట్టి తగ్గిస్తున్నారు ఆ కరెంటుతోనే కదండి. అదే కరెంటు ముట్టుకుంటున్నాడు ఈరోజు ఎలక్ట్రిషియన్. అదే పవర్ను పట్టుకుంటే సుమారుగా మీటర్న్నర దూరం ఉండగానే మనిషి బొగ్గైపోతున్నాడు. అంటే దానికి దీనికి ఎంతటి వ్యత్యాసం? ఏది కరెంటు? అది కరెంటే, ఇది కరెంటే. రెండు వాటి ధర్మాలను అవి కలిగి ఉన్నాయి. అయితే డైరెక్ట్గా వస్తున్నటువంటి ఆ కరెంటును తగ్గిస్తూ సబ్స్టేషన్ల నుండి ఇంట్లోకి, ఎంసీబీలోకి, తర్వాత ప్లగ్లోనికి వచ్చేసరికి మనం పట్టుకున్నప్పటికీ కూడా ఏమవుతుంది? మనిషి చనిపోయినటువంటి స్థితిలోనికి, మనిషినే బ్రతికించేటువంటి స్థితిలోనికి ఆ కరెంటును ఈరోజు మనిషి తీసుకొని వచ్చాడు. ఎక్కడ హై వోల్టేజ్ పవరు, ఎక్కడ ఆ కరెంటుతో మనిషి బ్రతుకుతున్నాడు పట్టుకున్నా. ఏమండి? ఇక ఇప్పుడు రండి, ఆ సమీపింపరాని తేజస్సులో సమానత్వము, తండ్రి అయిన దేవునితో సమానత్వము కలిగినటువంటి ఆ దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని ఈరోజు ఈ మనిషి నేత్రము చూడగలిగినటువంటి స్థాయిలోనికి తగ్గించుకున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈరోజు ఈ సత్యము తెలిసిన వారెందరూ, తెలిసి అనుసరిస్తున్నటువంటి వారెవరు, తెలిసి తగ్గించుకుంటున్నటువంటి వారెవరు? ఏమండి? అంతటి దేవుడు ఎందుకు ఇంతగా తగ్గించుకొని రావడానికి గల కారణం ఏంటిది అంటే పండగ చేసుకోవడానికండి. ఈరోజు ఎందరో క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము డిసెంబర్ 25 కదా అని చెప్పుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. ప్రయోజనం? ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ పుడం మీద పుట్టాడు, ఎందుకు పండగ చేసుకుంటున్నారంటే మా వారందరూ కూడా చేసుకున్నారండి, మేము చేసుకుంటున్నాం అనేటువంటి మహాగనులు లేకపోలేదు. ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనమందరం కూడా ఇష్టపడదాం ప్రియులారా. తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి దేవునితో సమానుడైనటువంటి దేవదేవుడు ఇంతగా తగ్గించుకొని రావడానికి గల కారణం ఆలోచిస్తున్నాము మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము పరమార్థమును గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ఎందుకు వచ్చాడు అంటే మన మూలమాటగా చదువుకున్నాము. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నాము. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు. ఏ విధంగా రక్షించాలనుకున్నాడు అంటే చూడండి ప్రియులారా, చైనా దేశం అంటే మనకేమైనా పడుతుందా, నచ్చుతుందా? ఇప్పుడు చైనా నుండి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేశారు, దొడ్డిదారిలోనే వస్తున్నాయి.
మన భారతదేశము, చైనా, ఇరు దేశాలు కూడా సమాధాన పడాలంటే ఏం చేయాలి? ఏమండి? ఒకవేళ నేనే సమాధాన పరచాలనుకున్నాను. సమాధాన పరచాలనుకుంటే అక్కడికి వెళ్ళి, బ్రదర్ వందనాలు, మా దేశంతో సమాధాన పడండి అని ఈ మాట చెప్తే వారు సమాధాన పడతారా? అసలు అర్థమే కాదు. వారిదంతా వేరే లాంగ్వేజ్. అంటే వారితో మాట్లాడాలి అంటే ఏ భాష రావాలి? చైనా భాష రావాలి. మనకు మన భారతదేశం యొక్క భాష రావాలి. వారికి మన భారతదేశ భాష అర్థం కావాలి. మన దేశానికి ఆ చైనా భాష అర్థం కావాలి. మన రెండు దేశాలను కూడా కలపడానికి మరొకరు ఒకవేళ కావాలి, మధ్యవర్తి. మరి ఇరువురి చేతులు కూడా కలపాలి అంటే ఆ రెండు భాషలు కూడా మధ్యలో ఉన్నటువంటి వాడికి తెలిసి ఉండాలి, రావాలి. భారతదేశానికి చైనా దేశానికి సమాధానం కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి త్యాగాన్ని చేశాడో, ఎంతటి సాహసమును చేశాడో ఇక్కడ మనం ఆలోచించాలి. ఆయన దేవునితో సమానుడు. అదే క్రమములో తనను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకున్న తర్వాత మనిషితో కూడా సమానుడు. సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. ఇటు మనుషులను సాటిస్ఫై చేస్తున్నాడు, మనుషుని చేతిని దేవుని చేతిని తీసుకొని వచ్చి కలపడానికి సిద్ధపడ్డాడు. అందుకని ఆ మధ్యవర్తి ఆయన ఒక్కడే, దేవునితో సమానుడు, ఇటు మనిషితో సమానుడు. దేవునితో దైవత్వములో ఆయన సమానుడు, ఆయన దేవుడు. అదే క్రమములో ఆయన మానవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. ఎందుకు కలపాలి మరి అంటే, ఒకనాడు ఆది దంపతులైనటువంటి ఆ ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు ఎవరిని వెతికాడు దేవుడు అంటే మనిషిని వెతుకుతూ ఉన్నాడు. ఆదామా, ఆదామా అంటే ప్రభువా చిత్తము, ఎక్కడున్నావు? ఆదామును వెతుకుతున్నాడు దేవుడు. ఆది కాండములో నూతన నిబంధన మొదటి అధ్యాయములో ఎవరిని వెతుకుతున్నారు ప్రియులారా? జ్ఞానులు దేవుణ్ణి వెతుకుతున్నారు. ఆది కాండము మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మనిషిని వెతికితే, మత్తయి సువార్తలో జ్ఞానులు ఈ మనిషి దేవుణ్ణి వెతకడానికి వారు సిద్ధపడ్డారు. సమాధానం లేదు. పాపము చేత, అపరాధముల చేత ఈ మనిషి చచ్చిపోయాడు, దేవునికి దూరం అయ్యాడు. దూరమైనటువంటి ఆ మనిషిని దేవునితో సమాధానపరచాలి అంటే ఏం కావాలి? నేను మధ్యవర్తిగా నేను ఈ భూమి మీద నిలబడాలి. దేవుని చేతిని, మనిషి యొక్క నరుని చేతిని నేను కలపాలి, సమాధానపరచాలి. ఆ సమాధానపరచడానికి నేనేం కావాలి? ఈ భూమి మీద నేను పుట్టాలి. నశించిపోయినటువంటి మనిషిని, పాపపు ఊబిలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ మనిషిని, నరకానికి చేరువైనటువంటి ఈ మనిషిని, పతనమైపోతున్నటువంటి ఈ మనిషిని, తన పిల్లలను చూస్తూ దేవుడు ఎంతగానో వేదన పడుతున్నటువంటి ఆ దేవదేవునికి తన పిల్లలను నేను దగ్గర చేయాలి. ఆ క్రమములో నేనేమైపోయినా పర్వాలేదు. ఎంత గొప్ప మధ్యవర్తిత్వం అండి! నశించిన దానిని వెదకి రక్షించడానికి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప విషయమా? పరలోకాన్ని విడిచి ఈ భూమి మీద నడిచి పతనమైపోతున్నటువంటి మానవ జాతిని పరలోకం చేర్చడము గొప్ప విషయమా?
ఆలోచించాలి. మహా అయితే మనము ఈ భూమి మీద బ్రతికితే 60, అధిక బలం ఉన్న ఎడల 70, 80 సంవత్సరాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననమును గురించినటువంటి పరమార్థము, మరణాన్ని గురించినటువంటి పరమార్థము తెలియకుండా మరణిస్తే ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు. తెలియాలి. కొత్త బట్టలు వేసుకోకపోయినా, పిండి వంటలు వేసుకోకపోయినా, ఇంటిని అలంకరించుకోకపోయినా, ఎవరు మనకు విషయస్ చెప్పకపోయినా, చెప్పకపోయినా, కానీ దేవుని జనన మరణ పునరుద్ధానముల యొక్క పరమార్థము ఈ మనిషికి తెలియాలి. తెలియకపోతే నష్టపోయేది ఎవరు? ఎవరికి వారే నష్టపోయేది. మరణించిన తర్వాత, ఇక నరకానికి చేరిన తర్వాత ఏంటిదట? అందరూ అప్పుడు విషయం చెప్తారా? ఏమంటారు అప్పుడు? ఒరే, నువ్వు పండ్లు కొరుకుతున్నావు, నేను కూడా పండ్లు కొరుకుతున్నానురా, నాకు బాధగానే ఉంది, నీకు కూడా బాధగానే ఉందా అంటారా? అయ్యో, మాకు చెబితే మేము వినలేదు, ప్రభువును ఆరాధించలేదు, మారు మనసు పొందలేదు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందలేదు, బాప్తిసం పొందినప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారం మేము బ్రతకలేకపోయాం. పండగ అన్నాము, కొత్త బట్టలు అన్నాము, విందులు అన్నాము, వినోదాలు అన్నాము, ఒకటే జన్మ అన్నాము, ఈ జన్మ తర్వాత మరొక జన్మ లేదన్నాము. బ్రతికుండగానే తినాలి, త్రాగాలి, సుఖించాలి, కావో పీవో మజాకరు అని ప్రకటించాం ప్రియులారా. అని బాధ ఎవరికి? మార్పు చెందినటువంటి వారికి కాదా? ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదని, దుష్టుడు మరణించడం వలన నాకు ఎంత మాత్రం కూడా సంతోషము లేదని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చింది కాదా? ఆలోచించాలి. ఇంకనూ ఆయన ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు ప్రియులారా. చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనందరికీ కూడా తెలుసు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనములో మనం చూసినట్లయితే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివాసం చేసింది. ఎందుకు? మనం రక్షింపబడాలని, మనము ఎప్పటికీ ఆనందంగా ఉండాలని, యుగయుగాలు దేవునితో ఆనందించాలని. ఇంకనూ ఆయన ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు. 18వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే చెబుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలబడ్డాడు. అందుకు పిలాతు, అయ్యా మీరు రాజా అన్నాడా? మర్యాదపూర్వకంగా, నీవు రాజువా ఆయనను అడగగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవన్నట్టు నేను రాజునే. ఎందుకో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ భూమి మీద పుట్టి తిని. ఇంతకీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినవాడా వచ్చినవాడా? అంటే దేవునికి పుట్టకేంటండి? ఆయన వచ్చినవాడు, మనవలే ఆయన పుట్టినటువంటి వాడు కాదు, తల్లిదండ్రుల యొక్క కలయికతో పుట్టినటువంటి వాడు కాదు. దేవుని యొక్క మహాకృప చేత కన్యక గర్భమందు ఆయన జన్మించినవాడు. పురుషుని ప్రమేయము లేకుండా ఈ లోకములోనికి వచ్చినటువంటి వాడు. అందుకని ఆయన అంటాడు, నేను ఆదియో అంతమునై ఉన్నాను, అల్ఫయును ఒమేగయు నేను వచ్చిన వాడను. దేనికి వచ్చిన వాడట అంటే చెబుతున్నాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. నేను వచ్చినటువంటి వాడను. ఏది సత్యము? నీవనుకునేది సత్యం కాదు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఆరాధన అది సత్యమైనది కాదు, అది వాస్తవమైనది కాదు. అది మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనిషి తయారు చేసినటువంటి ఆ బొమ్మలు, మనిషి దేవుడు అనుకుంటున్నటువంటి బొమ్మలు. వాటిలో ఎంత మాత్రం కూడా సత్యం అనేది లేదు.
అందుకనే కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు అంటాడు, చేతి పనులేగా దేవత విగ్రహములు, చేసినవి ఏగా బంగారు బొమ్మలు, వెండివి అయినా బంగారపువైనా, రాతివి అయినా రతనాలవి అయినా. ఏమండి, అవన్నీ కూడా ఎవరు చేశాయి? ఈ చేతులు, ఈ మనిషి యొక్క చేతులే చేశాయి. వాటిలో జీవం ఉన్నదా? వాటిలో ఊపిరి ఉన్నదా? అవి మాట్లాడగలవా? కానీ దేవుడు మాట్లాడగలడు, నిజదేవుడు మాట్లాడగలడు. ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నీకు జీవాన్ని ఇచ్చింది నేనే, నిన్ను జీవములోనికి నడిపించేది కూడా నేనే. నా మార్గంలో నువ్వు ఉండాలి, నా మార్గంలో నువ్వు ఉండాలి. నిన్ను జీవములోనికి తీసుకొని రావడానికే ఆయన 2000 సంవత్సరముల క్రితము ఈ భూమి మీద ఆయన కాలు మోపాడు. ప్రియులారా, కాలు మోపాడు. సత్యమును గురించి తెలియజేయడానికి, ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. ఇంకను మరొక మంచి మాటను చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే చెబుతున్నాడు, ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అవసరం లేదు. చాలు. ఏమంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఆరోగ్యము కలిగినటువంటి వాడు ఎవడైనా హాస్పిటల్కు వెళ్ళగలడా? వెళతాడా అండి బుద్ధిన్నటువంటి వాడు? మరి ఆరోగ్యము కలిగినటువంటి వాడు ఎవడు? మంచివాడు ఎవడు ఈ లోకములో? ఏ ఒక్కడు కూడా లేడు. అందుకని వేదాలలో చెబుతున్నారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మంచి వారందరినీ కూడా బ్రతకనివ్వాలి, చెడ్డవారిని అందరినీ కూడా ఏం చేయాలట? ఎప్పుడు వినలేదా మీరు? చెడ్డ వాళ్ళందరినీ కూడా చంపేయాలి. అసలు చెడ్డవాడు కాని వాడెవడు? ఏ ఒక్కడైనా ఉన్నాడా? రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఏ భేదము లేదు. 3వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు, మంచివాడెవడు లేడు. అందరూ పాపం చేశారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, నాశనానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళందరినీ కూడా దేవునితో సమాధాన పరిచితేనే కానీ దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడు. కాబట్టి ఇరువురిని నేను ఏం చేయాలి? సమాధాన పరచుటలో నేను మధ్యవర్తిత్వము వహించాలి. సత్యమును గురించి నేను తెలియజేయాలి. వీరందరికీ కూడా క్షమాపణను నేను అనుగ్రహించాలి. అంటే ఈ భూమి మీదకి రావాలి. ఇంకా ఏం చెబుతున్నాడో చూద్దాం ప్రియులారా, త్వరగా వెళ్ళిపోదాము. యోహాను గారు రాసినటువంటి సువార్త ఇదే, 6వ అధ్యాయము 38వ వచనములో మనం చూసినట్లయితే ఆయన చెబుతున్నాడు, 6వ అధ్యాయము, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి, ఈ లోకములోనికి నేను వచ్చి తిని. ఈరోజు మనం ఎన్నోసార్లు అంటాం, ఏమని? ఎన్నిసార్లు అంటాం? ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నాను కావచ్చు, కొనుక్కుంటే మా అమ్మ వాళ్ళు నిన్ను కొనుక్కున్నారు కావచ్చు, నా మనోభావాలకు కూడా దెబ్బతినొద్దు కదా, నా అభిప్రాయాలకు కూడా మీరు ఏమివ్వాలి? విలువనివ్వాలి కదా. నా ఇష్టం అంటూ కూడా ఒకటి ఉంటుంది కదా. నేను నా ఇష్ట ప్రకారం నేను బ్రతకూడదా? బట్టలు వేసుకోకూడదా? తినకూడదా? త్రాగకూడదా అంటున్నారు ఎందరో భార్యామణులు. భార్యామణులు ఒకరే అంటున్నారా? పిల్లలు అంటున్నారు, భార్య అంటుంది, భర్త అంటుంది, పుట్టినటువంటి ప్రతివాడు ఏదో ఒక సమయంలో అంటున్నాడు. కానీ మనం అందరం కూడా ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాము అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి వస్తే మనము మన ఇష్టాన్ని జరిగించుకోవడానికి వస్తున్నామా? వచ్చామా? లేదు, లేదు. దేవుని ఇష్టాన్ని
మనం జరిగించడానికి వచ్చాం. ఆయన అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, క్రీస్తు యేసు సారూప్యము కలిగి మీరు ఉండాలి. క్రీస్తు యేసు కలిగినటువంటి ఏ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఏ మనస్సు ఆయన కలిగి ఉన్నది అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడమే నా యొక్క మనస్సు, నా ఇష్టము. ఈరోజు మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతున్నాం? ఏమండి, ఎవరిని సంతోష పెట్టడానికి బ్రతుకుతున్నాం? ఆలోచించాలి. ఒకరోజు పరిటాల గారి యొక్క హత్యలో ఆయన అనుచరులు అంటున్నారు, మా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి ఆ వ్యక్తిని నేను చంపాను అంటాడు. అంటే ఎంతగా ప్రేమించాడు. ఈరోజు మనము ఎవరిని ప్రేమించి ఎవరి ఇష్టాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాము అంటే ఇంకా మనుషులను ప్రేమించి మనుషుల ఇష్టాలను నెరవేర్చడానికి మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. ఇంకా మనము దేవుని ప్రేమించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇంకా ఆ స్థాయిని మనం ఇంకా చేరుకోలేదు. ఆలోచిస్తే కదా, ఆయన మాటలను గురించి ధ్యానం చేస్తేనే కదా. ఏమండి, ఆయన ప్రేమను ఇంకా ఎప్పుడు మనం గుర్తించేది? ఈరోజు విష్ చేస్తున్నారంటే ఎంత ప్రేమిస్తే విష్ చేయగలుగుతున్నాం, ఎంత ప్రేమిస్తే బహుమానాన్ని ఇవ్వగలుగుతున్నాం, ఎంత ప్రేమిస్తే మనం వారు ఆనందంగా ఉండాలని అన్ని సమకూరుస్తున్నామంటే విష్ చేస్తున్నామంటే సమీపిస్తున్నామంటే వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామంటే వారిని ప్రేమిస్తున్నాం. మరి ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి మనకు ఆ నిదర్శనం ఏది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. ఏమండి, ఆలోచించాలి. ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తున్నామో ఎవరి ఇష్టాన్ని జరిగించడానికి మనము ఇష్టపడుతున్నాం. చూడండి ప్రియులారా, ఇక చివరిగా మనము మరొక భాగాన్ని చూసుకొని ముగించుకుందాం, సిద్ధపాటు కలిగి ఉందాం ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి సువార్త చివరిగా 12వ అధ్యాయము 47వ వచనములో మనం చూసినట్లయితే ముగించుకుందాం. ఇక ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనిని తీర్పు తీర్చను. ఎందుకు వచ్చాడట ఆయన? ప్రేమించడానికి, రక్షించడానికి, సమాధానపరచడానికి, పాపరోగం నుంచి విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. మొట్టమొదటిసారి తీర్పు తీర్చడానికి కాదు. ఈ విషయాన్ని, ఆయన జనన పరమార్థమును గురించి నువ్వు ఆలోచించాలి. ఆయనను ప్రేమించాలి. ఆయన ఉన్నతమైన త్యాగముల గురించి నువ్వు ఆలోచించాలి. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్నాడు, రేపు బ్రతికుంటాడని గ్యారంటీ ఎవరివ్వగలరు? బ్రతికి ఉండగానే దేవుని పని చేద్దాం, మరణించిన తర్వాత దేవునికి లెక్క అప్పగించుదాం. అటు విధంగా దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలను జీవించడానికి మనమందరం కూడా సిద్ధపాటు కలిగిందాం. ఆచారముగా కాక ఆచరణగా మన యొక్క జీవితాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుందాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.